ఒక ఊరిలో దెయ్యాల్ని బంధించే ఒక మంత్రగాడు ఉన్నాడు. పదుల సంఖ్యలో వాళ్లకు పట్టిన దెయ్యాల్ని విడిపించుకోవడానికి వచ్చేవాడు. ఆ చెట్టు నిండా శిలలే. ఆ చెట్టు వైపు ఎవ్వరు వెళ్లేవాళ్ళు కాదు. ఊరంతా కలిసి ఆ మాంత్రికుడిని నిలదీస్తే డబ్బు మీద ఆశతోనే ఇలా చేశానని చెప్పాడు. అప్పటి నుంచి ఊర్లో సాయంత్రం 6 దాటాక మనిషి అన్నవాడు తిరగడం మానేశాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సాయినాథ్ గరిమెళ్ళ. ఈరోజు ఒక ఊరిలో ఉన్న చింత చెట్టు దగ్గర మాంత్రికుడి గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు తెలుసా? ఒక ఊరిలో దెయ్యాల్ని బంధించే ఒక మంత్రగాడు ఉన్నాడు. ప్రతి ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుంచి పదుల సంఖ్యలో వాళ్లకు పట్టిన దెయ్యాల్ని విడిపించుకోవడానికి వచ్చేవాడు. అలా వచ్చిన వాళ్లకు దెయ్యాన్ని విడిపించి వాళ్ళ తల వెంట్రుకలు కొన్ని తీసి ఒక శిలకి చుట్టి అందులో ఆత్మల్ని బంధించి ఆ శిలని అదే ఊరిలో ఉన్న చింత చెట్టుకి కట్టేవాడు. ఈ తంతు గత 20 ఏళ్లగా జరుగుతుంది. ఆ చెట్టు నిండా శిలలే. ఆ చెట్టు వైపు ఎవ్వరు వెళ్లేవాళ్ళు కాదు. కనీసం ఆ చెట్టు కాసే చింతకాయలను కూడా ఎవ్వరూ వాడేవాళ్ళు కాదు. క్రమంగా ఆ చింత చెట్టు ఆత్మలను స్టోర్ చేసే గోస్ట్ స్టోరేజ్ ఏరియాలా మారింది. ఈ మధ్యకాలంలో దయ్యాలు పట్టిన వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. హిట్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చినట్టు ఆల్రెడీ దెయ్యాలను విడిపించుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇదంతా అదే ఊరికి సంబంధించిన కుర్రాడు గమనించడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి గ్రామం మొత్తం నిద్రపోతున్న సమయంలో చింత చెట్టుకున్న శిలల్ని ఎవరో తీస్తున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆ కుర్రాడు ఆ చింత చెట్టు కొంత దూరంలో కాపు కాశాడు. అనుమానించినట్టే ఆ చింత చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ చీకట్లో ఆ వ్యక్తిని చూసి ఈ కుర్రాడు షాక్ అయ్యాడు. దెయ్యాల్ని బంధించి ఆ చింత చెట్టు కట్టే మాంత్రికుడే. అప్పుడు ఆ కుర్రాడు ఈ షాకింగ్ విషయాన్ని ఊరు మొత్తానికి చెప్పాడు. ఊరంతా కలిసి ఆ మాంత్రికుడిని నిలదీస్తే డబ్బు మీద ఆశతోనే ఇలా చేశానని చెప్పాడు. ఇది ఇలాగే రిపీట్ అయితే వాళ్ళ ఊరు దెయ్యాలకి హబ్గా మారే అవకాశం ఉందని భావించి ఆ మాంత్రికుడిని ఊరంతా కలిసి చంపేశారు. ఆ మాంత్రికుడు చనిపోయిన వారానికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఆ వర్షాలతో పాటు భయంకరమైన శబ్దాలతో ఉరుములొచ్చాయి. ఆ ఉరుముల మధ్యలో మెరుపు వేగంతో ఒక పిడుగొచ్చి ఆ చింత చెట్టుపై పడి ఆ ఫోర్స్కి చెట్టు తగలబడిపోయింది. ఆ చెట్టుకున్న ఒక్కో శిల ఊడిపోతూ వచ్చింది. ఇన్ని రోజులు బందీగా ఉన్న ఆ దెయ్యాలకి ఆ క్షణం స్వేచ్ఛ దొరికింది. మళ్ళీ బంధించడానికి ఆ ఊరిలో మాంత్రికుడు కూడా లేడు. అప్పటి నుంచి ఊరిలో సాయంత్రం 6 దాటాక మనిషి అన్నవాడు తిరగడం మానేశాడు. ఇప్పటికీ అదే రూల్. ఆ ఊరు ఎక్కడో కాదు, మన రాయలసీమలో చిత్తూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు బార్డర్లో ఉంది. ఆ ఊరు మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.